నెక్స్ట్ వచ్చేసి ర్యాండమ్ మాడ్యూల్. సో మీరు ఎప్పుడైనా పైథాన్లో ర్యాండమ్ నెంబర్స్ జనరేట్ చేసుకోవాలనుకుంటే ర్యాండమ్ మాడ్యూల్ వాడుకోవచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం ఇక్కడ జనరేట్ చేసే నెంబర్స్ సూడో ర్యాండమ్ నెంబర్స్, అంటే యాక్చువల్గా ఇవి రియల్ ర్యాండమ్ నెంబర్స్ కాదు. ఎందుకని అన్నామంటే మీకిన సీడ్ వాల్యూ తెలిస్తే ఆ ర్యాండమ్ నెంబర్ ఏది వచ్చింది అనేది గెస్ చేయొచ్చు. తెలియకపోతే గెస్ చేయలేం, కానీ తెలిస్తే గెస్ చేయొచ్చు. సో డిఫాల్ట్గా ఇది మన సిస్టమ్ టైం తీసుకొని ర్యాండమ్ వాల్యూస్ని జనరేట్ చేస్తే, సో సిస్టమ్ టైం ప్రతిసారి చేంజ్ అవుతుంది కాబట్టి మీరు ర్యాండమ్ వాల్యూస్ని గెస్ చేయలేరు. బట్ సీడ్ వాల్యూ మీకు తెలిసి మీరు మాన్యువల్గా పాస్ చేస్తే గెస్ చేయొచ్చు. ఈ పాయింట్ మీకు చివరిలో అర్థమైంది. సో అప్పటికి కూడా అర్థం కాకపోతే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ మీ. సో ఫస్ట్ అయితే మనం ఈ మోడల్ గురించి చూసి దీంట్లో ఉన్న ఫంక్షనాలిటీస్ చూద్దాం. సో ఇది కూడా ఇన్బిల్ట్ మాడ్యూల్. ఐ విల్ ఇంపోర్ట్ ర్యాండమ్. సో దీంట్లో ఏమున్నాయి అనేది మనం డిఐఆర్లో పాస్ చేస్తూ చూసుకోవచ్చు. సో మనకి డిఫరెంట్ ఫంక్షన్స్ వేరియబుల్స్ ఉన్నాయి. ఇట్లా ఏవైతే ఎక్కువగా వాడతారో వాటిని నేను కవర్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఈ ర్యాండమ్ ఫంక్షన్ ఉంది ర్యాండమ్ మాడ్యూల్లో. మీరు ఈ ఫంక్షన్ వాడినప్పుడు 0కి 1కి మధ్యలో ఒక నెంబర్ని ర్యాండమ్గా జనరేట్ చేసి ఇచ్చింది. సో అది ఫ్లోట్గా ఇచ్చింది. సో 0కి 1కి మధ్యలో నెంబర్ అంటే మీకు ఫ్లోటింగ్ పాయింట్ నెంబరే వస్తుంది. సో మీకు ఫ్లోట్గా ఇచ్చింది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది 0ని 1ని ఇంక్లూడ్ చేయదు. ఆ రెండింటి మధ్యలో మాత్రమే ఉన్న నెంబర్ ఏదో ఒకటి జనరేట్ చేసి ఇచ్చింది, కానీ 0ని 1ని మాత్రం ఇంక్లూడ్ చేయదు. చూడండి, ర్యాండమ్ అనేది మాడ్యూల్, దాంట్లో ర్యాండమ్ అనేది మళ్ళీ ఫంక్షన్. మీకు 0కి 1కి ఈ ఇంటర్వెల్లో ఉన్న ఒక ర్యాండమ్ నెంబర్ జనరేట్ చేసి ఇచ్చింది. సో జనరేట్ చేయడానికి సీడ్ వాల్యూ మీ సిస్టమ్ టైం తీసుకుంటుంది. సో ప్రతిసారి ఈ ఫంక్షన్ మీకు సిస్టమ్ టైం మిల్లీ సెకండ్స్ చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి డిఫరెంట్ ర్యాండమ్ నెంబర్ వస్తూ ఉంటుంది. సో నార్మల్గా అయితే గెస్ చేయలేరు, సిస్టమ్ టైం వాడుద్ది కాబట్టి. సో మీకు ఎప్పుడైనా రియల్ టైంలో 0కి 1కి మధ్యలో ఒక ర్యాండమ్ నెంబరు జనరేట్ చేయాలనుకున్నప్పుడు ఈ ఫంక్షన్ వాడుకోవచ్చు. ఈ రెండింటి మాత్రం ఇంక్లూడ్ చేయదు. నెక్స్ట్ వచ్చేసి ర్యాండ్ ఇంట్ ఉంది. ఇదేం చేసిద్దంటే 2 ఇంటీజర్స్ ఇచ్చి ఆ రేంజ్లో ఏదన్నా ర్యాండమ్ నెంబర్ని జనరేట్ చేయాలనుకుంటే ర్యాండ్ ఇంట్ అనేది హెల్ప్ అయ్యింది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ బోత్ ద ఎండ్ పాయింట్స్ని కూడా ఇంక్లూడ్ చేసింది. అంటే మీరు ఇచ్చిన ఫస్ట్ లాస్ట్ని కూడా అది కూడా ర్యాండమ్ నెంబర్గా కూడా ఇవ్వచ్చు, దాని మధ్యలో ఏదైనా ఇవ్వచ్చు. సో ర్యాండమ్ డాట్ ర్యాండ్ ఇంట్ అనేది ఉంది. సపోజ్ నేను 1,11 ఇస్తే ఒక ఇంటీజర్ వాల్యూని ఈ మధ్యలో ఇంక్లూడింగ్ ఈ నెంబర్స్ ఒక నెంబర్ని రిటర్న్ చేసింది. ఇక్కడ మాత్రం ఇంటీజరే వచ్చింది. సో ఇందాకది మనకి ఫ్లోట్గా వచ్చింది, 0కి 1కి మధ్యలో ఉండే ఫ్లోట్స్. సపోజ్ నేను 1,2 ఇచ్చాను అనుకోండి. ఇది ఎందుకు ఇస్తున్నానంటే మీకు ఇవి కూడా ఇంక్లూడ్ చేస్తాయి అని చెప్పడానికి ఇచ్చాను. సో బోత్ ఆర్ ఇంక్లూడెడ్. సో నెక్స్ట్ వచ్చేసి యూనిఫామ్ ఫంక్షన్ ఉంది. ఇదేం చేసిద్ది అంటే మీరు ఇచ్చిన స్టార్ట్ ఎండ్ పాయింట్ మధ్యలో ఒక ఫ్లోట్ నెంబర్ని జనరేట్ చేసి ఇచ్చింది. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే స్టార్ట్ పాయింట్ అనేది ఇంక్లూడ్ కానీ ఎండ్ పాయింట్ అనేది ఇంక్లూడ్ చేయదు. ఇది ఈ మూటి మధ్య ఉన్న డిఫరెన్స్, అది మీరు క్లియర్గా గమనించాలి. ఇది స్టార్ట్ ఎండ్ ఇంక్లూడ్ చేయదు, ఇది స్టార్ట్ ఎండ్ ఇంక్లూడ్ చేసింది, ఇది ఓన్లీ స్టార్ట్ ఇంక్లూడ్ చేసింది, ఎండ్ని ఇంక్లూడ్ చేయదు. సో ర్యాండమ్ డాట్ యూనిఫామ్ అనే ఫంక్షన్ ఉంది. సో యూ కెన్ పాస్ ఎనీ. సో 1,11 అని ఇచ్చింది. సో ఈ రెండింటి మధ్యలో ఒక ఫ్లోట్ ర్యాండమ్ నెంబర్ని జనరేట్ చేసి ఇచ్చింది. సో ఇది ఇంక్లూడ్ 11 అనేది ఎక్స్క్లూడ్ చేసింది. సో దాంతో మీకు ఏ నెంబర్స్ రావు. సో నెక్స్ట్ వచ్చేసి చాయిస్ అనే ఫంక్షన్ ఉంది. బేసికల్లీ ఇది సీక్వెన్స్ తీసుకుంటుంది. అంటే సీక్వెన్స్ అంటే ఇటరబుల్. సో మీరు లిస్ట్ టప్లో ఏదైనా పాస్ చేసుకోవచ్చు. మీరు ఇచ్చిన సీక్వెన్స్లో ర్యాండమ్గా ఒక ఎలిమెంట్ని పిక్ చేసి ఇవ్వాలనుకున్నప్పుడు చాయిస్ అనే ఫంక్షన్ వాడుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేనేం చేస్తున్నానంటే చాయిస్ అనే ఫంక్షన్ సీక్వెన్స్ తీసుకుంటుంది. సో ఐ విల్ గివ్ సమ్ నెంబర్స్, సీక్వెన్స్ లిస్ట్ ఇచ్చా. సో దీంట్లో ఒక నెంబర్ని ర్యాండమ్గా మనకి రిటర్న్ చేసింది. సో మీకు ఒక సీక్వెన్స్లో ర్యాండమ్గా ఒక నెంబర్ని పిక్ చేయాలి, రిటర్న్ చేయాలనుకున్నప్పుడు చాయిస్ ఫంక్షన్ అవుతుంది. నెక్స్ట్ షఫుల్ ఉంది. ఇదేం చేసిద్ది అంటే మీరు పాస్ చేసిన సీక్వెన్స్లో ఎలిమెంట్స్ని ర్యాండమ్గా షఫుల్ చేసిద్ది.
సో ఇన్ కేస్ మీకు షఫలింగ్ కావాలి, ఎవరు గెస్ చేయకూడదు అనుకున్నప్పుడు ఇది హెల్ప్ అయింది. ఇంకోటి ఏంటంటే షఫుల్ చేసి రిటర్న్ ఏం చేయదు, ఏదైతే మనకి ఒరిజినల్ సీక్వెన్స్ ఉందో దాన్నే అప్డేట్ చేసింది. సో ఇప్పుడు చూడండి, నేను L = 1 to 100 - 1 99 ఇలా ఇచ్చాను. ర్యాండమ్ డాట్ షఫుల్. సో ఇది సీక్వెన్స్ తీసుకుంటుంది, అది లిస్ట్గా పాస్ చేస్తుంది. సో ఇక్కడ ఉన్న నెంబర్స్ని ర్యాండమ్గా షఫుల్ చేసింది, అది ఏదైతే ఎగ్జిస్టింగ్ లిస్ట్ ఉందో అదే అప్డేట్ చేసింది. చూడండి, ఇంతకుముందు ఇలా ఉంది, షఫుల్ చేసిన తర్వాత ఇలా వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి ర్యాండ్ రేంజ్. సో బేసికల్లీ ఇక్కడ ఏంటంటే మనం స్టార్ట్, స్టాప్, స్టెప్ ఇస్తాము. ఆ రేంజ్ ఆఫ్ వాల్యూస్లో మీరు స్పెసిఫై చేసిన రేంజ్లో ర్యాండమ్గా ఒక ఎలిమెంట్ని చూజ్ చేసి రిటర్న్ చేసింది. సో ఈ లోపల ఇచ్చే స్టార్ట్, స్టాప్, స్టెప్ ఇవి మీకు తెలుసు, ఎలా అయితే రేంజ్ ఫంక్షన్లో వర్క్ అయినాయో సేమ్ అలానే వర్క్ అయింది. సో ర్యాండమ్ డాట్ ర్యాండ్ రేంజ్. సో ఇక్కడ నేను స్టార్ట్ 1, 100 ఇస్తున్నా, అండ్ ఇది ఇస్తున్నా. సో దీంట్లో ఒక నెంబర్ని ర్యాండమ్గా జనరేట్ చేస్తాం. సో ఇది లేదా 0 ఇలా ఇస్తుంది. సో ఇప్పుడు దీంట్లో ఈ రేంజ్లో, అంటే ఈ రేంజ్ అంటే మీకు ఎలా వర్క్ అయితే, రేంజ్ ఫంక్షన్ ఏం జనరేట్ చేసింది, ఫస్ట్ 0, తర్వాత 5, 4, మీకు ఒక లిస్ట్ ఆఫ్ వాల్యూస్ వస్తాయి. దీంట్లో ఎలా వస్తాయి, 5 టేబుల్తో వస్తాయి, 0, 5, 10 అలా వస్తాయి, 100 వరకు. 100 ఇంక్లూడ్ అవ్వదు కదా, సో మనకు 95 వరకు వస్తుంది. దాంట్లో ఒక ర్యాండమ్ నెంబర్ని మీకు పిక్ చేసి ఇచ్చింది. సో మీకు ఎప్పుడైనా ఒక రేంజ్ ఆఫ్ వాల్యూస్లో ర్యాండమ్గా ఒక నెంబర్ కావాలనుకున్నప్పుడు ఈ ఫంక్షన్ వాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి శాంపిల్ ఫంక్షను. బేసికల్గా ఇది 2 ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది, పాపులేషను, కే. పాపులేషన్ అంటే సీక్వెన్సే. సో ఇక్కడ మనకి గ్రూప్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి. సో ఆ పాపులేషన్లో నుంచి మీకు ఎన్ని వాల్యూస్ కావాలో చెప్తే అది ర్యాండమ్గా దాంతోపాటు యూనిక్గా వాల్యూస్ని పిక్ చేసిద్ది. అంటే సేమ్ వాల్యూని మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేయదు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సపోజ్ మీకు సీక్వెన్స్ లెంగ్త్ 5 ఉంటే ఈ కే వాల్యూ అనేది 5 ఇవ్వచ్చు, 5 కంటే తక్కువ ఇవ్వచ్చు, అంతకంటే ఎక్కువ ఇవ్వలేము. ఎందుకంటే నాకు ఉందే 5 వాల్యూస్, 6 అడిగితే నేను ఎక్కడి నుంచి ఇస్తాను, ఇవ్వలేను. సో వర్క్ అవ్వదు. సో ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూద్దాం. ర్యాండమ్ డాట్ శాంపిల్. సో నేనేం చేస్తున్నానంటే దీనికి 1, 2, 3, 100 - 3, 5 ఇలా పాస్ చేస్తున్నా. సో నేను కే వచ్చేసి 3 అని ఇస్తున్నా. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఉన్న పాపులేషన్లో మనకి 3 వాల్యూస్ని ర్యాండమ్గా పిక్ చేసింది. పిక్ చేసిన దాన్ని మళ్ళీ రిపీట్ చేయదు. ఒకటిని పిక్ చేసింది అనుకోండి, మళ్ళీ రిపీట్ చేయదు, యూనిక్గా ఇచ్చింది. ఇది ఫస్ట్ పాయింట్. ఇంకోటి ఏంటంటే మీరు గమనించాల్సింది, సపోజు దీని లెంగ్త్ వచ్చేసి మనకు 5 ఉంది, 5 ఇస్తే దాంట్లో మొత్తం వచ్చేస్తాయి. సపోజు 6 ఇస్తే వర్క్ అవ్వదు. సో నాకు పాపులేషను అంటే సీక్వెన్స్లో ఉందే వాల్యూస్ 5, నేను మ్యాక్స్ 5 ఇవ్వగలను, 6 ఎక్కడి నుంచి తీసుకొస్తాను, తీసుకురాలేను కదా. సో ఎర్రర్ వస్తుంది, శాంపిల్ లార్జర్ దాన్ పాపులేషన్ ఆర్ నెగటివ్ అని ఎర్రర్ వచ్చింది. సో మీరు ఎప్పుడైతే ర్యాండమ్గా యూనిక్యూగా ఉన్న పాపులేషన్ నుంచి ఒక కొత్త శాంపుల్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు ఈ ఫంక్షన్ని వాడతాము. ఒక చిన్నది కూడా చూపిస్తున్నాను చూడండి. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే 1, 2, 200, 100, 99 ఇలా ఇస్తా. సో దీని నుంచి 3 శాంపిల్స్ అడుగుతున్నా. సో ఇప్పుడు చూడండి, మనకి 1 రిపీట్ అయింది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీకు ఒరిజినల్గా ఉన్న దాంట్లో డూప్లికేట్స్ ఉంటే మీకు ఇక్కడ డూప్లికేట్స్ రావచ్చు, అది కాదు పాయింట్. సో ఈ ఒకటిని ఒకసారే సెలెక్ట్ చేసిద్ది, మళ్ళీ సెకండ్ టైము రిపీట్ చేయదు, పాయింట్ అది. సో ఈ ఒకటిని ఒకసారి సెలెక్ట్ చేసింది, ఇంకొక ఒకటి ఉంది కదా, దాన్ని కూడా సపరేట్ కదా, ఆ ఒకటి వేరు, ఈ ఒకటి వేరు. సో మీరు ఇది డూప్లికేట్స్ అనుకుంటారేమో, కాదు. అంటే ఇప్పుడు ఇందాక నేను చూపించినప్పుడు దీంట్లో ఉన్న వాల్యూని మళ్ళీ రిపీట్ చేయదు శాంపిల్గా, అది ఇంపార్టెంట్. సో ఒకసారి పిక్ చేసింది మళ్ళీ రిపీట్ చేయదు. సో ఇదొక సపరేట్ ఎలిమెంట్, ఇదొక సపరేట్ ఎలిమెంట్. సో అలాంటి కేసెస్లో మీకు రిపీట్ అవ్వచ్చు. ఇది ఇంపార్టెంట్ పాయింట్, కొంతమంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, జాగ్రత్తగా గమనించండి. సో నెక్స్ట్ సీడ్. సో బేసికల్లీ ఒక ర్యాండమ్ నెంబర్ జనరేట్ చేయటానికి ముందు ఈ సీడ్ వాల్యూ ఇనిషియలైజేషన్ అని జరిగింది. సో మనం ఈ ఫంక్షన్స్ అన్ని వాడాం కదా,
సో డిఫాల్ట్గా ఈ సీడ్ వాల్యూ అనేది సిస్టమ్ టైం తీసుకుంటుంది, కరెంట్ సిస్టమ్ టైం తీసుకొని దాన్ని బట్టి జనరేట్ చేసింది. మీకు కావాలంటే మీరే సీడ్ వాల్యూ మెన్షన్ చేయొచ్చు. సో చూడండి, ఇంపోర్ట్ ర్యాండమ్. సో ఐ కెన్ మెన్షన్ సీడ్ యాజ్ 4. నౌ యూ సీ ది random dot random. సో చూడండి, నాకు సీడ్ వాల్యూ తెలుసు ఇప్పుడు. సో మీకు సీడ్ వాల్యూ సేమ్ అయినప్పుడు ఎన్నిసార్లు రన్ చేసినా నాకు సేమ్ నెంబర్ వస్తుంది. చూడండి, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మళ్ళీ రన్ చేస్తున్నా, సేమ్ నెంబర్ వచ్చింది. ఇది నేను చెప్తుంది. మనకు జనరల్గా ఇక్కడ ఏంటంటే సీడ్ వాల్యూ తెలిస్తే మనం గెస్ చేయొచ్చు ర్యాండమ్ నెంబరు ఏమొచ్చిద్ది అనేది. చూడండి, అదే వస్తూ ఉంటుంది. సో జనరల్గా ఏం జరిగిద్ది, మనకి సీడ్ వాల్యూ అనేది మనం పాస్ చేయట్లేదు కాబట్టి సిస్టమ్ టైం తీసుకుంటుంది, కాబట్టి సిస్టమ్ టైం ప్రతిసారి చేంజ్ అవుతుంది, కాబట్టి ర్యాండమ్గానే నెంబర్స్ వస్తాయి. సో మనకి ర్యాండమ్ నెంబర్స్ ఎలా వర్క్ అవుతుందో అలానే వర్క్ అయింది. బట్ ఇఫ్ యు నో ద సీడ్ వాల్యూ యూ కెన్ గెస్ వాట్ ర్యాండమ్ నెంబర్ ఇట్ జనరేట్స్. అందుకే వీటిని సూడో ర్యాండమ్ నెంబర్స్ అన్నారు. ఇవి రియల్ ర్యాండమ్ నెంబర్స్ కాదు. సీడ్ వాల్యూ తెలిస్తే మీకు గెస్ చేయొచ్చు. సో రియల్ టైంలో ఎవరైనా సీడ్ వాల్యూ ఇవ్వకుండా నార్మల్గానే ఫంక్షన్స్ వాడు చేస్తారు. సో అది సిస్టమ్ టైం తీసుకొని ఇచ్చిద్ది. సో వాటిని మనం గెస్ చేయలేము. సో మనకి ఆల్మోస్ట్ ర్యాండమ్ నెంబర్స్ లాగానే పనిచేసింది. ఓన్లీ సీడ్ వాల్యూ తెలిసినప్పుడే మనం గెస్ చేయగలుగుతాం. ఇది ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే, మనకి సీడ్ వాల్యూ ఫంక్షన్ వాడుకొని ఇది జనరేట్ చేసే ర్యాండమ్ నెంబర్స్ కరెక్ట్గా జనరేట్ చేస్తుందా లేదని టెస్ట్ చేసుకోవచ్చు. సో మనకి సీడ్ వాల్యూ తెలిసినప్పుడు కన్సిస్టెంట్గా ర్యాండమ్ నెంబర్ జనరేట్ చేసి సేమ్ కదా. సో అది కరెక్ట్గా వర్క్ అవుతుందో లేదో టెస్ట్ చేసుకోవచ్చు. సపోజ్ నేను 5 ఇస్తే అన్నిసార్లు మనకి సీడ్ వాల్యూ తెలుసు కాబట్టి అది సేమ్ ర్యాండమ్ నెంబర్ ఇవ్వాలి. సో ఇలా మనకి టెస్టింగ్ పర్పస్ కూడా ఈ సీడ్ వాల్యూ యూజ్ అయ్యింది. దో తెలిసినప్పుడు గెస్ చేయొచ్చు, బట్ టెస్టింగ్ కి బాగా హెల్ప్ అయింది. సో మనకి సీడ్ వాల్యూ తెలిసినప్పుడు కరెక్ట్ గా కన్సిస్టెంట్ రిజల్ట్ ఇస్తుందా లేదని టెస్ట్ చేసుకోవచ్చు. సో ఇది ర్యాండమ్ ఫంక్షన్ అనేది మనకి పైథాన్ డెవలపర్స్ కి సఫిషియంట్. ఎందుకంటే మీరు సీడ్ వాల్యూ మెన్షన్ చేయరు, ర్యాండమ్ ఎలా నెంబర్స్ ఎలా జనరేట్ అవుతాయి అలానే జనరేట్ అవుతాయి. బట్ మీకు సీడ్ వాల్యూ తెలిసినా ఎవరు గెస్ చేయకూడదు. నాకు రియల్ గా ర్యాండమ్ నెంబర్సే కావాలి అనుకుంటే సో మనకి పైథాన్లో ఆల్టర్నేటివ్ ఉంది. సో మనకి సీక్రెట్స్ అనే మాడ్యూల్ ఉంది. అది పైథాన్ 3.6లో ఇంట్రడ్యూస్ చేశారు. సో దీన్ని వాడుకోనైనా మీరు ర్యాండమ్ వాల్యూస్ జనరేట్ చేసుకోవచ్చు. వీటి మాత్రం మీకు సీడ్ వాల్యూ తెలిసినా గెస్ చేయలేరు. ఇంపోర్ట్ సీక్రెట్స్, ఈ డైరెక్టర్ చూడండి. సో దీంట్లో ఉన్న వాటిని వాడుకొని మీరు జనరేట్ చేయొచ్చు. సో ఇది ర్యాండమ్ మాడ్యూల్ గురించి. బేసికల్గా మీకు పైథాన్ డెవలప్మెంట్కి ర్యాండమ్ మాడ్యూల్ సరిపోయింది. ఎస్పెషల్లీ మనం సీడ్ వాల్యూ ఇచ్చి ఏదో టెస్టింగ్ వాడుకుంటాం, కానీ జనరల్గా సీడ్ వాల్యూ ఇచ్చి ఎవరు జనరేట్ చేయరు. ఆటోమేటిక్గా అదే సిస్టమ్ టైం తీసుకొని అదే జనరేట్ చేస్తూ ఉంటుంది. ఇన్ కేస్ మీకు రియల్గా కావాలంటే యూ కెన్ యూస్ సీక్రెట్స్ మాడ్యూల్. ఎనీవే మనకి పైథాన్ 3.6 అండ్ అబోవ్ వర్షన్ వాడుతున్నాం కాబట్టి సరిపోయింది. ఇది ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి.